ఆయనే చెప్తారంట అంతే, ఆయన చిన్నపిల్లకే కాదు. అవును, అవును. ఆయనకి ఏమైనా అంత ట్రబుల్లో ఉన్నాడు, నా హెల్ప్ కావాల్సి వచ్చిందంటే అదే. ఆయన నన్ను అడగాలి. ఓకే, సో ఆయన అడిగే వరకు, ఆయన అడగడం నువ్వు ఓకేనా అనడం వరకు నా బాధ్యత. దాంతో నేనుగా వెళ్ళి ఏంటి ఇది అడిగే అర్హత నాకు లేదు. అది అవును, already అది చెప్పేశాను. పర్సనల్ బట్ స్పేస్ అది. ఆయనకి హెల్ప్ కావాలంటే ఆయన క్లియర్గా ఉంటే ఆయన చేసే దాంట్లో ఆయన నవ్వుతా కానీ మీడియా ముందు కూడా నవ్వుతా కనిపిస్తూ అంతా ఇది కూడా. ఆయనకు అనవసరం కదా. అందుకే ఇప్పుడు అంత ఎఫెక్ట్ అయ్యాడంటే ఇప్పుడు వేరేలాగా ఉండేది ఆయన లైఫ్. సో అంటే మీరు కూడా అప్పుడు కూడా మీడియాలో వచ్చేవి కానీ ఇవన్నీ పట్టించుకునేవాడు కదా? పట్టించుకున్నాడు కదండి. ఇది ఒక రోజు న్యూస్ అండి, రెండో రోజు ఎవడు మర్చిపోతాడు, ఇంకోటి పట్టుకుంటారండి దాని తర్వాత. అదే అంటే నేను మామూలుగా అసలు నవీన్ ఏజ్ అంతా నేను చూస్తే బుక్ మై షోలో 1970 జనవరి 1 అని ఉంది. ఇప్పుడు ఇప్పుడు మీరు చెక్ చేయండి, బుక్ మై షోలో ఎక్కడో కాదు, బుక్ మై షోలో బుక్ మై షో యాప్ మీ ఏజ్, మీ డేట్ ఆఫ్ ఇయర్ 1970 అని ఉంది. 70గా చాలా యంగ్గా ఉన్నాను నేను. 1970లో పుడితే 1985. అది ఎవరు చేశారో ఏంటో తెలీదు మనకెందుకు. సరే వికీపీడియా ఇదంటే ఎవరు మన ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, మన ఇష్టం, నేను చేయొచ్చు మీరు చేయొచ్చు. మరి బుక్ మై షోలో ఎవరు పెట్టారో తెలియదు. ఆ యాప్లో జనవరి 1, 1970 నవీన్ విజయకృష్ణ డేట్ ఆఫ్ బర్త్. ఆయనకు హ్యాపీ అంటే ఆయన హ్యాపీ. 1970 అమ్మాయ మార్చేసాను డేట్ అని ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ, నాకు హ్యాపీ ఆయన హ్యాపీ అంటే. ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నాకు కన్ఫ్యూజన్ ఉంటే ప్రాబ్లం. సో 35 years ఆఫ్ ఏజ్. యా, 35 years ఇంకా ఎక్కువే. 38 ప్రౌడ్లీ 38. సో అంటే ఎట్లా ఉందంటే ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెళ్ళిడి వయసు అంటే మీరు ముదిరిపోయారు, పెళ్ళిడి వయసు కూడా దాడిపోతున్నారు అన్నట్టు అంటారు కదా మామూలుగా. 17, 16 నేను మీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? 16 ముదిరిపోతారు సార్ అందరూ, బయట చెప్పుకోరు అంతే. అదే 12 yearsకే ముదిరిపోతున్నారు జనాలు. అంటే మీరేమో పెళ్లి చేసుకోలేదు, నాన్నగారికి ఏమో ఇట్లా అవుతుంది, 3 అయిపోయినాయి, మళ్ళీ 4వ వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఏంట్రా ఇది అని ఇండస్ట్రీలో వాళ్ళు మీ ఇంట్లో డైరెక్ట్గా మిమ్మల్ని అడగకపోవచ్చు. ఇది ఇది బయట అంతా నడుస్తున్నప్పుడు మీ యొక్క మనోభావాలు ఎలా ఉండేవి, మీ మానసిక స్థితి ఎలా ఉండేది? మానసిక స్థితి దాంతో కనెక్షన్ ఉండదండి నాకు. ఇప్పుడు నేను దాంతో కనెక్ట్ అయ్యాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను నా లైఫ్ ఏంటో నేను సరిదిద్దుకుంటే నా సక్సెస్ నాది. దాంట్లో నేను పెట్టాల్సిన 100% ఎనర్జీ ఇంకొకరు, ఇప్పుడు అనవసరంగా ఇంకొకరి లైఫ్కి అవసరం లేని దానికి నేను ఎనర్జీ పెడితే నేను ఫెయిల్ అవుతాను. అనవసరంగా వాళ్ళకి అవసరం లేదు. నా అడ్వైస్ ఒకటి, బయట అందరూ మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, గాసిప్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు గాసిప్ ఏంటండి, వాడికి 4వ పెళ్ళి అవుతుందంట అంటే వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఫీల్ అవుతారు కదా. ఆబ్వియస్లీ దే ఫీల్ బెటర్, వాళ్ళ లైఫ్ ఇదిగా ఉందో మన చాలా బెటర్ రా అని లోపల అనుకోవడం వరకు ఉంటుంది అదండి. విచ్ ఇస్ అ హ్యూమన్ టెండెన్సీ. సో ఇప్పుడు అలా అందరూ ఫీలింగ్స్ నేను అకౌంట్లో తీసుకోలేను. బయట మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారండి, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఇంకోళ్ళ గురించి నేను మాట్లాడుకుంటాను, ఎవరన్నా నన్ను ఆపగలుగుతాడా? ఆపలేడు కదా. నేను తక్కువేం కాదు, నేను చాలా గాసిప్ చేస్తాను. మీరు ట్రోల్స్ అంటారు నన్ను, నేను ట్రోల్లో నాకు ట్రోలింగ్స్ నేను ఇంకా పెద్ద ట్రోల్ అందరూ కానీ అంటే మీరు నాకు ఇష్టం ట్రోల్స్ ఇంకా. సో అందుకే నేను ఇంకోటి కంప్లైంట్ చేయను. ఇప్పుడు 100 మంది ఉన్నారండి, మీమ్ ఛానల్ ఉన్నారు, వీళ్ళు కౌంటర్లు వేస్తుంటారు. మన మీద వేసినా కూడా దాని కోపం ఎంత పడదు. మనం ఇంకోళ్ళ మీద మన మామూలుగా జోక్ ఆన్ హ్యూమర్ నోట్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఒకళ్ళు పర్సనల్ లైఫ్ ఒక సెన్సిటివ్ మ్యాటర్ దగ్గర జోక్ చేయకూడదని నేను నా ప్రిన్సిపల్ అది. సో ఇంకోళ్ళు ఏమన్నా చేసినా నేను వాళ్ళని ఆపే రైట్స్ లేదు, కానీ నేను యాక్సెప్ట్ చేయను, అంతే, దూరం ఉంటా. అదే నాన్నగారి విషయంలో సగం అలాగే జరిగింది కదా. అది ఆయన అంతా కూడా అంటే ఆయన పర్సనల్ స్పేస్ కావచ్చు, కానీ దాంట్లోకి వెళ్ళిపోయి ఆయన గురించి రకరకాలుగా ఎవరైతే ఇంతమంది మాట్లాడారో అదే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, మానసికంగా ఆయన దెబ్బతిన్నప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ ఏం చేయలేదు. ఒకటి, వాళ్ళగా ఏదైనా హెల్ప్ చేశారా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా? ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదు. ఒక మెతుకు ఫుడ్ ఎవడు పెట్టలేదు ఆయనకి, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు. బయటికి ఎలా కనిపిస్తుంది, పెద్ద ఇంటి నుంచి వచ్చారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు కాదు. ఇప్పుడు అదే నేను రియల్గా నేను అతను మొత్తం కూర్చొని ఆయన ఏమేమి స్ట్రగుల్స్ వెళ్ళాడంటే వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు. ఓకే, జనాలు ఇప్పుడు వాళ్ళు కామెడీ చేసుకోవడానికి అది కామెడీ అయిపోతుంది. ఒక్కొక్కటి పక్కన లైఫ్ కామెడీ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎవరినైనా నాకు ఒక మంచి మామూలు ఒక మంచి వ్యక్తిని తీసుకురండి, ఏం చేయడు లైఫ్లో, కామ్గా ఉంటాడు, ఏం పెద్ద ఇది పెట్టుకోడు. వాడిని నన్ను జోక్ చేయాలంటే నాకు ఒక 1-2 minutes పట్టదు. ఎవరినైనా జోకర్గా మార్చచ్చు. ఇప్పుడు ఒకళ్ళ పర్సనల్ ఫీలింగ్ వల్ల వాళ్ళు మాట్లాడే అది పబ్లిక్గా అది వాళ్ళకి నచ్చేసిందంటే అది ఆయన గురించి మాట్లాడుతుంది, అది వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంది. పాపం
అది ఎప్పుడు ఒకళ్ళు అనేవాళ్ళు వాళ్ళు హర్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకోళ్ళ గురించి హర్ట్ఫుల్గా మాడతారు. కానీ ఇప్పుడు నిజంగానే నరేష్ గారు వచ్చి ఎవరినో పర్సనల్గా ఎఫెక్ట్ చేశారా వాళ్ళ ఫ్యామిలీ? లేదు కదా. అవును. సో ఎవరైతే కామెంట్లు వేస్తున్నారో ఐ థింక్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. కానీ వాళ్ళ రీజన్ వాళ్ళకి తెలియాలి. ఎందుకు ఇంత నా కోపం ఉంది, ఎందుకు నేను పలానా యాక్టర్ మీద తీర్చుకుంటున్నాను, నేను ఎందుకు సరిదిద్దుకోలేను నా లైఫ్ అని ఆలోచించకపోతే ఇలాగే వస్తాయి బయటికి. బట్ దట్టు మళ్ళీ నాన్నగారు తన లైఫ్కి దగ్గరగా ఉండే మళ్ళీ పెళ్ళి అనే సినిమా చేయటం, అదే ఆయన decision కథ అండి. అంటాం. అదే ఇప్పుడు మీమ్స్ చేస్తారు, 100 మాటలు అంటారు, ఎవరిని ఆపుతున్నారు? లేదు కదా. అవును. ఆయన సినిమా చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నారు. సింపుల్, ఇట్స్ బిజినెస్ కదా లాస్ట్కి. కమర్షియల్, అది కమర్షియలే. ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకు అంటే మామూలుగా పెళ్లి మీద ఇంకా ధ్యాస మళ్ళలేదా, లేకపోతే ఇప్పుడే వద్దా? ధ్యాస ఎందుకంటే ఫస్ట్ నా లైఫ్, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయిని నాకు తెచ్చుకున్నాడు లైఫ్, నా కెరీర్ ఎటు వెళ్తుందో నాకు తెలియదు. అదే దాని గురించి ఇప్పుడు కరెక్ట్ స్టెబిలైజ్ అయింది అంటే ఒక ఐడియా ఉంది, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే. పెళ్లి ఈ టైంలో అవ్వాలని కాదు కదా, అల్టిమేట్లీ లాస్ట్ వరకు ఉండాలి. లేకపోతే చేసుకోకుండా సంతోషానికి చేసుకోవాలి. నిజంగా చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. సో అందు గురించి ఇప్పుడు దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చండి, తప్పేం లేదు. కరెక్ట్ ఎప్పుడు టైం, నేను అర్జెంట్గా చేసేసుకొని ఇప్పుడు మా ఇద్దరు వర్కౌట్ అయిపోయి వెళ్ళిపోతే అది కరెక్టా? లేకపోతే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. 100 మంది ఇంకా పెళ్లి పెట్టకలు లేదని అంటారు, ట్రూ. బట్ వాళ్ళకి నా ట్రావెల్ తెలియదు కదా. ఉండరు, ఎవరన్నా ఉండారా? లేదు, ఇప్పుడైతే సింగిల్ అండి. నిజంగా ఇప్పుడేం లేదు నాకు. రెండు నాకు ఒకటే అమ్మాయి లవ్ లైఫ్ అనేది ఒకటి నాకు కరెక్ట్గా, ఇంకా నేను దాన్ని గెలవలేకపోయాను. దాన్ని నేను ఎప్పుడు లేదు అంటే ఉన్నారు ఆ కన్ఫ్యూజన్స్ వల్లే కదా. కన్ఫ్యూజన్స్, ఇప్పుడు నాకు వర్క్ ఇవ్వండి, సినిమా వర్క్ ఏదైనా నేను చెప్పగలుగుతా వెంటనే, నాకు ఏ పనైనా ఇవ్వండి చేసేయగలుగుతా. నాకు తెలిసిన విషయాలు కొన్ని, అది మానసికంగా ప్లాన్లు చేయడం, ఇలా ఉండాలి అది అనుకునేది వర్కౌట్ అవ్వలేదు నాకు. సో ఇన్స్టింక్ట్ ప్రకారం టైం కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్ అన్నది వస్తుంది అన్నట్టే అంతే వదిలేసాను. వస్తే వచ్చారు, లేకపోతే లేదు, అంతే సింపుల్. ఈ సోల్ ఆఫ్ సత్య మీ దోస్తు సాయి తేజ్, స్వాతి కూడా దోస్తే అనుకుంటా కదా. యాక్చువల్ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు వాళ్ళు. వాళ్ళ క్లాస్మేట్స్. నాకు తేజ్ క్లోజ్, స్వాతి నాకు అలా తెలుసు డేంజర్ వల్ల. తేజ్ ద్వారా కలవలేదు నేను, నాకు డేంజర్ తో పరిచయం. అప్పుడే పరిచయమేనా? డేంజర్ అప్పుడే. డేంజర్ నేను ఎడిటర్ కదా. అవును, ఆ ప్రాజెక్ట్ కే పరిచయం. ఇద్దరు ఎడిటర్లు, మీరు ఒక డిజిటల్ ఎడిటర్, లోకేష్ ఎడిటర్. అంతే చేసేది ఒకటే, ఇద్దరం చేసాం. నాకు కార్డు లేదు కాబట్టి డిజిటల్ ఎడిటర్ పెట్టారు. అదే యూనియన్ ప్రాబ్లమ్స్. సో అందుకు యూనియన్ ప్రాబ్లం అలా పెట్టారా మీది? ఓకే. సో అప్పుడు అంటే కార్డు లేకపోతే ఎడిటర్గా వేసుకోకూడదు అని ఒక రూల్ ఉంటుంది. డిజిటల్ ఎడిటర్కి అయితే వేసుకోకూడదు అని రూల్ లేదు. గొడవ లేదు, డిజిటల్ అప్పుడు వేసారు, ఒప్పుకున్నారు అప్పుడు ఎడిటర్స్. సో అది ఇప్పుడు ఆ నెగిటివ్ అనేది లేదు, నెగిటివ్ కట్టర్స్ అనక పని లేదు. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయింది. చెప్పాను, మీరు ఇంతగా పట్టుకుంటున్నారు, ఈ డిజిటల్ అనేది ఉండదండి, ఈ రీల్ అనేది వెళ్ళిపోద్దండి కొన్ని రోజుల్లో. ఆల్రెడీ కోడాక్ మూసేస్తున్నారు. అప్పుడే చెప్పేవారా? కోడాక్ మూసేస్తున్నారు, మాకు అప్పుడో న్యూస్ వచ్చేసింది, డిజిటల్ అయిపోతుందని వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పాయింట్ తో ఆగిపోద్ది కదండి. డిజిటల్ ఇస్ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్. అప్పుడే యూనియన్ అప్పుడు ఉండదండి. అప్పుడు డిజిటల్ ఎడిటర్స్ యూనియన్ మేము పవర్ఫుల్ అవుతాం. అప్పుడు నేను డిజిటల్ యూనియన్ ఈ రోజే పెడతా ఎడిటర్స్ది. అప్పుడు మీరు వస్తారు కదా డిజిటల్, అప్పుడు ఎడిటర్స్ చేయడానికి లేదని పెడతా. మొత్తం సినిమా డిజిటల్ చేస్తాం, మీరు చేయడానికి ఉండదండి. అప్పుడు ఏ న్యాయం, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగేవాడు. నిజానికి అదే అయింది చివరికి వచ్చేటప్పటికి. అవుతుందని తెలుసు, లాజిక్ గా చెప్పాను. అందుకే ఇప్పటి నుంచే కలుపుకోండి కొత్త వాళ్ళని. ఎడిటర్స్ అంటే డిజిటల్ ఇదే, దీంట్లో కూడా కాస్ట్ ఫీలింగ్, ఇది ఎందుకు దీంట్లో, దీనికి నువ్వు డిజిటల్ నువ్వు యానలాగ్ అనుకుంటూ దీంట్లో ఎందుకు ఫిల్మ్ నెగటివ్. ఎడిటర్స్ అంటే మీరు సపోర్ట్ చేయాలి యంగ్స్టర్స్ని. యూనియన్ ఎందుకు, ఎడిటర్గా ఒకళ్ళు వస్తే వాళ్ళని మీరు కాపాడుకోవాలి. అయినా కానీ వాళ్ళు ఇది కాదు, అది అంతే అండి, ఒక ఎవల్యూషన్ అంతే, జనరేషన్ టు జనరేషన్. అది కొంతమంది ప్రోగ్రెసివ్గా ఉండేవారు, చాలా వరకు మంది కొత్త ఎడిటర్స్ రాకూడదు అనేవారు. వాళ్ళకి ఎక్కడ మళ్ళీ కొత్త ఎడిటర్స్ రాకూడదు అప్పుడు ఉండేదండి నిజంగా. ఇప్పుడు కూడా వాళ్ళని గుండె మీద వేసుకొని చెప్పండి ఎడిటర్స్ అందరినీ, నేను ఇప్పుడు చెప్తా. వాళ్ళు వస్తే మనకు ఆదాయం పోద్ది. ఓకే, సో మనమే నడుస్తూ ఉండాలి అంతే, మనకి మనం నడవాలి. మరి కొత్త రక్తం ఎట్లా వస్తుంది? ఇప్పుడు లేదండి, ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆపడానికి కూడా లేదు కదా. అప్పుడు కూడా ఆపడానికి లేదు. అప్పుడు కూడా నేను అంటే ఒక నవీన్ విజయకృష్ణ ఎడిటర్గా తప్పుకున్న తర్వాత నవీన్ నూలు వచ్చాడు. నవీన్ అనే పేరు అయితే కంటిన్యూ అవుతుంది. తెలుసు, నవీన్ పరిచయం ముందు నుంచే పరిచయం. మా నవీన్ మధు ఇద్దరు ఉండేవారు.
వాళ్ళిద్దరు ఫస్ట్. దాని తర్వాత అప్పుడు వాళ్ళు ట్రైలర్స్ చేసేవారు. అప్పుడు ఓకే. ఫస్ట్ టైం నాకు పరిచయం మున్నా ట్రైలర్స్ చేసినప్పుడు నేను బిజీ ఉండే అప్పుడు, రాఖీ సినిమా బిజీగా ఉన్నప్పుడు మున్నా ట్రైలర్స్ వంశీపేటపల్లి గారు పట్టారు వాళ్ళిద్దరిని. ఓకే. అతను నేను పరిచయం చేసుకున్నా వాళ్ళని. సో మేము అప్పుడు తను కూడా నేషనల్ అవార్డు. ఇప్పుడు బాగా నవీన్ ఉలి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఎడిటర్స్ ఇప్పుడు ఇండియాలో. అంతే, ఇండియాలో చెప్పొచ్చు, ఎందుకంటే మన సినిమాలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ కదా. సో ఐఎమ్ హ్యాపీ. అదే అలా డెవలప్మెంట్ వాళ్ళు కూడా దే షుడ్ బి నెక్స్ట్ కూడా వాళ్ళ నెక్స్ట్ సక్సెసెస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి మనం ఒకసారి సపరేషన్ అనిపించాం ఫర్ రీజన్స్. ఓకే, నేను ఇప్పటికీ వాళ్ళు తప్ప కాదా అని కాదు, ఒక సిస్టమ్ ఉండింది అప్పుడు, ఇప్పుడు ఆ సిస్టమ్ మారింది. ఇప్పుడు మన ఆ సిస్టమ్ అప్పుడు కొంచెం మనకి ఎఫెక్ట్ అయింది కాబట్టి మన నెక్స్ట్ ఫామ్ అవుతున్నప్పుడు వీ షుడ్ బి మోర్ ఓపెన్. కొత్త ఎడిటర్స్ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. ఇప్పటికి చాలామంది ఇప్పుడు విమెన్ ఎడిటర్స్ కూడా చాలా మంది వస్తున్నారు చాలా కొత్తగా. ఇట్స్ వెరీ హ్యాపీ టు నో. ఇప్పుడు మీరు టెక్నికల్ గా చూసుకుంటే అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా మంది ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు, డైరెక్షన్ లో వస్తున్నారు, ఎడిటింగ్ లో వస్తున్నారు. నా ఫిల్మ్స్ కి కూడా ఒక విమెన్ పర్స్పెక్టివ్ తీసుకుంటా, ఎందుకంటే ప్రాబబ్లీ నేను చూడండి వాళ్ళు కొన్ని చూడగలుగుతారు, వాళ్ళకి కొంచెం అనిపించింది, మనకు అనిపించింది కొంచెం అనిపిస్తాయి వాళ్ళకి. అండ్ అది ఒక పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, పర్స్పెక్టివ్ అంటే ఒక వ్యక్తికే మారుతుంది, బట్ ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ కొన్ని వాళ్ళు చూస్తారు, మనకు అనిపించేది మనకు తప్పు అనిపించింది, వాళ్ళకి తప్పు తెలుస్తుంది. వాళ్ళకి డైరెక్షన్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు నరేట్ సంథింగ్ ఇట్ హ్యాస్ టు మేక్ సెన్స్. అస్ ఎ డైరెక్టర్ నేను అన్నీ తెలియకపోయినా మాక్సిమం నాకు ఎంత రీసెర్చ్ చేయగలుగుతాను ఆ క్యారెక్టర్స్ గురించి, ఏం చెప్పదలుచుకున్నా అనే దాంట్లో ఆ లూప్ హోల్స్ కానీ అందరి దగ్గర మాక్సిమం నాకు కుదిరినంత వరకు తీసుకుంటాను. ఓకే. సో అందుకు ఇట్ వర్క్స్ దట్ వే. సో అలా ఉండాలి. సోల్ ఆఫ్ సత్య కూడా అలా తీసుకున్నారు ఏమన్నా? రైటర్ కడలి అమ్మాయి రైటర్ దానికి. మనకి మ్యూజికే శృతి రంజని పాడింది ఆవిడే, కంపోజిషన్ ఆవిడ, ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్. తనకి హెల్ప్ చేసిన అతను సాకేత్ కమండూరి అని, అతను సింగర్ ప్లస్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అతను అరేంజింగ్, మిక్సింగ్ అవన్నీ చేస్తాడు ఆయన. సో అంటే ఫ్యూచర్లో అతను స్టార్టింగ్ మ్యూజిక్ డైరెక్షన్ ఆల్రెడీ 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అతను కూడా. సో అతను వాళ్ళందరూ ఒక టీం. సో వాళ్ళ సొంత చెల్లెల్లాగా శృతి. సో తను టాలెంటెడ్ మ్యూజిషియన్ శృతి కూడా. సో అలా ఎంకరేజ్ చేశాడు, సపోర్ట్ ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ చేశాను. అంటే మీరు సినిమా కాకుండా డైరెక్ట్గా సినిమా కాకుండా ఒక మ్యూజికల్ వీడియో తోటి డైరెక్టర్గా పరిచయం అవడానికి ఏమన్నా రీజన్ ఉందా? యాక్చువల్లీ నేను సినిమాతోనే అప్రోచ్ అయ్యాను డిఆర్పిని, ప్రొడక్షన్స్ని. అప్పుడు